చాలామందికి సైనస్ ప్రాబ్లం అనేది ఉంటుంది. అలాంటి సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటారు. గాలి పీల్చుకోవడానికి గానీ, లేకపోతే నిద్ర పట్టక అలాంటోళ్ళు. కానీ మన ఎయిర్ ప్యూరిఫైయర్‌ని యూజ్ చేయడం వల్ల ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్ ఎలా ఉందంటే పొల్యూషన్ చాలా ఎక్కువైపోయింది. మెయిన్ సిటీస్‌లో అయితే గనక. ఆ పొల్యూషన్‌కి మన ఇంట్లో మనం తగ్గించుకొని, మనం స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవాలంటే ఎయిర్ ప్యూరిఫైయర్ కంపల్సరీ. ఈ విధంగా సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళైతే డెఫినెట్లీ పెట్టుకోవాలి. ఎందుకంటే మనం మెడిసిన్ వాడే దానికంటే కూడా మనం న్యాచురల్‌గా మన ప్రాబ్లమ్ తగ్గించుకోవాలంటే ఇలా ఎయిర్ ప్యూరిఫైయర్ యూజ్ చేసి తగ్గించుకోవచ్చు. మన వెస్టేజ్‌లో షార్ప్ ఎయిర్ ప్యూరిఫైయర్ అనేది ఉంటుంది. షార్ప్ కంపెనీకి సంబంధించి ఇది జపాన్ కంపెనీ. ఆ కంపెనీ యొక్క పేటెంట్ రైట్స్ మన వెస్టేజ్ కంపెనీ పర్చేజ్ చేసి మనకి కంపెనీ అందిస్తుంది. దీని కాస్ట్ ఎంత ఉందంటే ఎంఆర్‌పి 19,500 ఉంది. కానీ మనకొచ్చే కాస్ట్ డిస్కౌంట్ ప్రైస్‌లో వస్తుంది. ఒక 2000 వరకు డిస్కౌంట్ అనేది ఉంటుందన్నమాట. ఈ విధంగా ఎయిర్ ప్యూరిఫైయర్ అనేది ఉంటుంది. అదేవిధంగా వాటర్ ప్యూరిఫైయర్. జనరల్గా మనం వాటర్ ప్యూరిఫైయర్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే మనం చాలామందికి వాటర్ ప్యూరిఫైయర్ల గురించి బయట నాలెడ్జ్ చాలా ఉండుండొచ్చు. ఎందుకంటే అందరిలో చూస్తూనే ఉంటాం వాటర్ ప్యూరిఫైయర్లు. కానీ బయట ఈ తక్కువ కాస్ట్కి వస్తున్నాయి. మన వెస్టేజ్లోది 31,000 అనగానే అమ్మో 31,000 అని కొంతమంది నోట్ల నుంచి ఉంటున్నాం. కానీ యూజ్ చేసిన వాళ్ళు మాత్రం ఆ 31,000 చాలా తక్కువ మనం యూజ్ చేసేదానికి అని వాళ్ళ నోటి నుంచే వింటున్నాం. ఎందుకంటే అది వాడిన వాళ్ళకే దాని బెనిఫిట్ తెలుస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బయట అది యాక్వా లైటో యాక్వా గార్డో ఏదైనా వాటర్ ప్యూరిఫైయర్ ఒక 15,000కి తెచ్చిపెట్టుకున్నాం. దాంట్లో పీహెచ్ వాల్యూ కానీ టీడీఎస్ వాల్యూ కానీ మనం ఎక్కువ కాలం వాటర్ యూజ్ చేసే కొద్దీ అవి పెరుగుతూ ఉంటాయి. అంటే మనం ఆ వాటర్ ప్యూరిఫైయర్ లైఫ్ లాంగ్ మనం యూజ్ చేయడానికి పనికిరాదు, కొంతకాలం వరకే పనికొస్తుంది. కానీ మన వెస్టేజ్ షార్ప్ వాటర్ ప్యూరిఫైయరు ఎంతకాలమైనా మనం ఒకసారి ఫిట్ చేసిన తర్వాత లైఫ్ లాంగ్ మనం ఎన్ని సంవత్సరాలైనా వాడని దాంట్లో పీహెచ్ వాల్యూ కానీ టీడీఎస్ వాల్యూ కానీ అంతే ఉంటాయి. అలానే వేస్ట్ వాటర్ పోయేది కూడా ప్యూరిఫై అయిన తర్వాత బయట వాటర్ ప్యూరిఫైయర్కి చాలా ఎక్కువ వెళ్తుంది. కానీ మన వెస్టేజ్ వాటర్ ప్యూరిఫైయర్కి వేస్ట్ వాటర్ వెళ్ళేది కూడా చాలా తక్కువ వెళ్తుంది. అలానే బయట ప్యూరిఫైయర్కి 3 ఫిల్టర్లు ఉంటాయి, మన వెస్టేజ్ వాటర్ ప్యూరిఫైయర్కి 6 ఫిల్టర్లు ఉన్నాయి. కంగన్ వాటర్ ప్యూరిఫైయర్కి ₹1,00,000 కాస్ట్ ఉంటుంది దానికి. అది ఎంత బెనిఫిట్లు ఉంటుందో మన దాంట్లో కూడా అన్ని బెనిఫిట్లు ఉంటాయి. ఇప్పుడు బయట ప్యూరిఫైయర్ వాటర్ తాగితే మోకాలు నొప్పులు వస్తాయి అంటాం. కానీ మన వాటర్ ప్యూరిఫైయర్ నీళ్ళు తాగితే మోకాలు నొప్పులు తగ్గుతాయి. అంటే మన బాడీలో ఉండే మినరల్ కంటెంట్ కానీ అలాంటిదన్నీ కూడా మంచిగా ఉంటుందన్నమాట మన వాటర్ ప్యూరిఫైయర్ యూజ్ చేయడం వల్ల. దాన్ని యూజ్ చేసిన వాళ్ళకే దాని బెనిఫిట్లు తెలుస్తాయి. ఇది కాస్ట్ ఎక్కువ అనుకోద్దు ఎవరు కూడా. నెలకు ఒక 5,000 ఈఎంఐ పెట్టి తీసుకున్నా కూడా మన ఇంట్లో ఒక వస్తువు అనేది ఉంటుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉండాల్సిన ప్రోడక్ట్ ఏంటంటే వాటర్ ప్యూరిఫైయర్ కంపల్సరీ. పిల్లల నుంచి పెద్దల వరకు కూడా ప్రతి ఒక్కరూ హెల్తీగా ఉండాలంటే వాటర్ ప్యూరిఫైయర్ మార్చుకుంటే ప్రతి ఒక్కరికి హెల్త్ అనేది వస్తుంది. అలానే వాటర్ ప్యూరిఫైయర్ ఇప్పుడు మన ఇంట్లో ఫిట్ చేసుకున్నాం, ఎక్కడికి కావాలంటే దాన్ని అక్కడికి తీసుకెళ్ళాం. ఇన్స్టెంట్గా మనకు వాటర్ ఫిల్టర్ అవ్వాలంటే 4,500 ఉంటుంది దీని కాస్ట్. దీన్ని ఎక్కడికి కావాలన్నా తీసుకెళ్ళొచ్చు. ఇన్స్టెంట్గా మనకి 5 లీటర్స్ వరకు ఫిల్టరైజేషన్ చేసి మనకు తాగడానికి ఇమీడియట్గా అందిస్తుంది అన్నమాట. ఈ విధంగా వేరే ప్లేస్లకి తీసుకెళ్ళాలంటే దీన్ని తీసుకెళ్ళొచ్చు. అలానే మన దాంట్లో హెయిర్ డ్రైయర్ కూడా ఉంటుంది. హెయిర్ డ్రైయర్ కూడా షార్ప్ కంపెనీదే ఉంటుంది. అన్నీ కూడా బ్రాండెడ్, అంటే క్వాలిటీకి ఇంపార్టెన్స్ వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వెస్టేజ్ ప్రోడక్ట్స్ వాడుకోవచ్చు. అలానే ప్రైమ్ కేటగిరీకి సంబంధించి వెస్టేజ్ ప్రైమ్ కేటగిరీకి సంబంధించి మన దాంట్లో మెయిన్గా కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. అవి ఏమేమంటే కాంబయోటిక్స్ అంటే దీన్ని ఎందుకోసం యూజ్ చేస్తారంటే కాంబయోటిక్స్ అనేదాన్ని మన బాడీలో గ్యాస్ ట్రబుల్ అనేది కొంతమందికి చాలా ఎక్కువ ఉండి చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తూ హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటుంటారు, తగ్గట్లేదు అని. కానీ ఎంత ఎక్కువ గ్యాస్ ట్రబుల్ ఉన్నా కూడా మన కాంబయోటిక్స్ యూజ్ చేయడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది. దీని కాస్ట్ 500 ఉంటుంది. 30 క్యాప్సిల్స్ ఉంటాయి. రోజుకు ఒకటి యూజ్ చేస్తే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ రిజల్ట్స్. అసలు ఇంకా ఏ మెడిసిన్ వాడనవసరం అవసరం లేదు. న్యాచురల్గా మన అన్నీ కూడా మెడిసిన్ కాదు, సప్లిమెంట్ కాబట్టి న్యాచురల్గా మన గ్యాస్ ట్రబుల్ అనేదాన్ని తగ్గించుకోవచ్చు. అలానే సీబక్తాన్ ఇదేం చేస్తుందంటే మన బాడీలో ఏమైనా గాయాలు మానకుండా ఉన్నా అలాంటి వాటికి సీబక్తాన్ పనిచేస్తుంది. అలానే కొంతమందికి క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి కానీ లేకపోతే ఫ్యూచర్లో క్యాన్సర్ ఇంకా నాకు క్యాన్సర్ కణాలు తగ్గించుకోవాలి నా బాడీలో ఒకవేళ ఉండొచ్చేమో అని కొంతమంది ప్రజెంట్ జనరేషన్ బట్టి మనం ఏమన్నా ముందుగా ప్రికాషన్గా వాడుకోవాలన్నా కూడా సీబక్తాన్ వాడుకోవచ్చు. అలానే క్యాన్సర్ వచ్చిన వాళ్ళు కూడా క్యాన్సర్ కణాలు తగ్గించడానికి యూజ్ చేయొచ్చు. అలానే ఇమ్యూనిటీ పవర్ కూడా వస్తుంది మనం సీబక్తాన్ యూజ్ చేస్తే. జనరల్గా సీబక్తాన్ సప్లిమెంట్ అనేది 18 రకాల సప్లిమెంట్ మిక్సింగ్ ఉంటుంది. దీంట్లో 18 రకాలకు సంబంధించిన సప్లిమెంట్లు మన సీబక్తాన్ ఒక్క దాంట్లోనే ఉంటుంది.
దీని కాస్ట్ ఎంత ఉంటుందంటే 800 వరకు కూడా ఉంటుంది. అలానే క్రిల్ ఆయిల్ అంటే దీన్ని రొయ్య నుంచి చేస్తారనమాట. దీన్ని ఎందుకు యూజ్ చేస్తారంటే జనరల్గా ఇప్పుడు మనకి ఎప్పుడైనా కొంచెం ఏమైనా దెబ్బలు తగిలి అక్కడ బ్లడ్ స్ట్రక్ అయి ఉన్నా, లేకపోతే ఒక హార్ట్ ప్రాబ్లం వచ్చుండి బైపాస్ సర్జరీ చేస్తున్న వాళ్ళైనా కూడా వాళ్ళు బ్లడ్ చిక్కబడకుండా ఉండాలంటే లైఫ్ లాంగ్ మెడిసిన్ అనేది యూజ్ చేయాలి. కానీ అలా లైఫ్ లాంగ్ బయట మెడిసిన్ యూజ్ చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. కానీ మన దాంట్లో ఈ క్రిల్ ఆయిల్, ఫ్లాక్స్ ఆయిల్ 2 యూజ్ చేయడం వల్ల ఏంటంటే అలా బైపాస్ సర్జరీ చేయించుకున్న వాళ్ళకు కూడా మళ్ళీ బైపాస్ సర్జరీ జరగకుండా ఉండాలన్నా, ఇంకా ఫ్యూచర్లో తిరిగి ఆ ప్రాబ్లం రిపీట్ అవ్వకుండా ఉండాలన్నా కూడా క్రిల్ ఆయిల్, ఫ్లాక్స్ ఆయిల్ యూజ్ చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది. అలానే కీళ్ళవాతంకి కూడా క్రిల్ ఆయిల్ అనేది చాలా బాగా రిజల్ట్ వస్తుంది. కీళ్ళవాతం అంటే అక్కడక్కడ జాయింట్లు పెయిన్ వస్తుంటుంది. ఆ జాయింట్లు పెయిన్ వచ్చే వాళ్ళకు కూడా క్రిల్ ఆయిల్ బాగా పనిచేస్తుంది. ఈ విధంగా ఎక్కడైనా బ్లడ్ క్లాట్ అయ్యుండి మనకు బ్లడ్ సర్క్యులేషన్ లేదు అంటే మనం క్రిల్ ఆయిల్ యూజ్ చేస్తే ఆ గడ్డల్ని కాస్త పగలగొడుతుంది. నెక్స్ట్ ఎల్ఆర్జినైన్ అనేది యూజ్ చేస్తే ఆ పగలగొట్టిన గడ్డల్ని మొత్తం బాడీ సర్క్యులేట్ అయ్యేలాగా చేస్తుంది అనమాట. ఈ విధంగా క్రిల్ ఆయిల్ అనే సప్లిమెంట్స్ యూజ్ అవుతుంది. సిఎండి అంటే కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్. జనరల్గా మన బాడీకి మినరల్స్ అనేవి ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్కి చాలా అవసరం. కానీ మనకి మినరల్స్ మట్టిలో, వాటర్లో మాత్రమే దొరుకుతాయి. మట్టిని మనం తీసుకోలేం కాబట్టి వాటర్ని మాత్రమే మనం తాగాలి. కానీ మనం తాగే వాటర్లో మినరల్స్ ఉన్నాయా లేవా అంటే చాలా వరకు లేవని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజెంట్ జనరేషన్ మారే కొద్దీ వాటర్లో కూడా ఆ మినరల్ శాతం తగ్గిపోతూ వచ్చింది. దానివల్ల ఏంటంటే మన బాడీకి దాహం తీరుతుంది కానీ మన బాడీకి కావాల్సిన మినరల్ కంటెంట్ అందట్లా. మన వెస్టేజ్ కంపెనీ ఏం చేసిందంటే అమెరికాలో ఒక లేక్ ఉంటుంది. ఆ లేక్లో మినరల్స్ అన్నీ సంపూర్ణంగా ఉంటాయి. అక్కడ ఆ లేక్ దగ్గరికి వెళ్ళి వాటర్ తీసుకొచ్చి దాని నుంచి ఈ సిఎండి డ్రాప్స్ అనేది తయారు చేసిందనమాట. దీన్ని 1 లీటర్ బాటిల్లో 7 డ్రాప్స్ వేసుకొని యూజ్ చేయడం వల్ల మన బాడీలో చాలామందికి నీరసం అనేది వస్తుంది. అది ఎందుకు వస్తుందో ఎవరికీ తెలియదు. కానీ మన బాడీలో మినరల్ డెఫిషియన్సీ వల్లే ఆ నీరసం అనేది కూడా ఉంటుంది. ఈ విధంగా సిఎండి అనేది ఒక గ్లాస్ నీళ్ళలో ఒక 2 చుక్కలు వేసుకొని తాగినా కూడా మంచి రిజల్ట్ ఉంటుంది. సిఎండి కూడా ప్రతి ఒక్కరు యూజ్ చేయడం వల్ల బాగుంటుంది. కానీ 10 ఇయర్స్ బిలో ఉండే వాళ్ళకి సిఎండి అనేది యూజ్ చేయకూడదు. నెక్స్ట్ మల్టీవిటమిన్ గమ్మీస్ అంటే మన బాడీలో చాలామందికి విటమిన్ డెఫిషియన్సీ అనేది ఉంటుంది. అలా విటమిన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు అయినా, లేకపోతే ఫ్యూచర్లో డెఫిషియన్సీ రాకూడదు అనుకున్నా కూడా ఎవరైనా కూడా ఈ మల్టీవిటమిన్ గమ్మీస్ యూజ్ చేయడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది. 12 ఇయర్స్ అబవ్ వాళ్ళు ఎవరైనా కూడా ఇవి యూజ్ చేయొచ్చు. విటమిన్ ఏ, బి, సి, డి, అలానే జింక్, మెగ్నీషియం, మరి ఇంకా అన్ని విటమిన్లు కలిసి మల్టీవిటమిన్ దాంట్లో ఉంటుంది. ఇవి గమ్మీస్ రూపంలో ఉంటాయి. రోజుకు ఒక 2 గమ్మీల వరకు కూడా మనం తీసుకోవచ్చు. ఉదయం 1, సాయంత్రం 1. 5 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. మల్టీవిటమిన్ గమ్మీస్ అనేవి ప్రతి ఒక్కరికి కూడా మన బాడీలో విటమిన్స్ అనేవి కంపల్సరీ. ఆ విటమిన్ డెఫిషియన్సీ రాకుండా ఉండాలంటే అది యూజ్ చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. అలానే ఇది ఎనర్జీ బూస్టర్. ఈ ఎనర్జీ బూస్టర్ని యూజ్ చేయడం వల్ల చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. జనరల్గా కొంతమందికి జెంట్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల పిల్లలు పుట్టకపోవడం అలాంటివి కూడా చూస్తుంటాం. అలాంటి వాళ్ళకు కూడా ఈ ఎనర్జీ బూస్టర్ యూజ్ చేయడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది. నెక్స్ట్ మల్టీవిటమిన్ సబ్లింగ్వల్ స్ప్రే. ఇందాక మల్టీవిటమిన్ గమ్మీస్ అని చెప్పుకున్నా. గమ్మీస్ ఏంటంటే రోజుకు ఒక 2 నవలొచ్చు, అది కూడా మంచిది. కానీ దానికంటే కూడా ఇంకా మల్టీవిటమిన్ సబ్లింగ్వల్ స్ప్రే అనేది ఏంటంటే ఇది 4 కింద రోజుకు ఒకసారి 2-3 సార్లు అయినా చేసుకోవచ్చు. రోజుకు 2 సార్లు చేసుకుంటే మంచిది. ఉదయం కానీ సాయంత్రం కానీ. 4 పైకనేసి 4 కింద జస్ట్ ఒకసారి స్ప్రే చేసి వదిలేస్తే ఏంటంటే స్ప్రే రూపంలో మన బాడీకి ఇచ్చినప్పుడు ఫాస్ట్గా మన బాడీలోకి వెళ్ళి కలిసిపోయేసి మనకి ఇమీడియట్గా రిజల్ట్ అనేది వస్తుంది. ఈ విధంగా ఫాస్ట్గా రిజల్ట్ రావాలంటే మనం మల్టీవిటమిన్స్ని స్ప్రే రూపంలో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అలానే విటమిన్ B12 స్ప్రే. జనరల్గా బాడీలో విటమిన్ డెఫిషియన్సీ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఈ విధంగా విటమిన్ B12 డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ఈ సబ్లింగ్వల్ స్ప్రేని యూజ్ చేయడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది. ఏ స్ప్రేనైనా కూడా 4 కింద ఒకసారి జస్ట్ స్ప్రే చేసి వదిలేయాలి. ఈ విధంగా రోజుకి ఇదైతే B12 స్ప్రే అయితే రోజుకు ఒక్కసారి మాత్రమే యూజ్ చేయాలి. మల్టీవిటమిన్ స్ప్రేని రోజుకు 3 సార్లు వరకు కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్
విటమిన్ సికి సంబంధించి కూడా సబ్లింగ్వల్ స్ప్రే ఉంటుంది. దీన్ని కూడా సేమ్ అదే విధంగా యూజ్ చేయాలి. విటమిన్ సి డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు, అలానే విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు కూడా ఈ సబ్లింగ్వల్ స్ప్రేని యూజ్ చేసుకోవచ్చు. మల్టీ విటమిన్ ఉంటుంది, అలానే ఏ విటమిన్కి సంబంధించి ఆ విటమిన్కి కూడా ఉంటుంది. ఏది అవసరం ఉంటే మనం అది వాడుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పటి వరకు ప్రైమ్ కేటగిరీకి సంబంధించిన అయిపోయింది. ఇప్పుడు హెల్త్ కేర్కి సంబంధించి ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి. హెల్త్ కేర్ అంటే జనరల్గా ఇమ్యూనిటీ అని కూడా చెప్పుకోవచ్చు. ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ ఉన్నాయి మన దాంట్లో. అవేంటివంటే స్పిరులినా. దీన్ని సముద్రపు నాచు నుంచి చేస్తారు. జనరల్గా ప్రోటీన్ డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు, బాడీ వీక్గా ఉంది, లో బీపీ ఉంది అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మనం దీన్ని యూజ్ చేయడం వల్ల చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. దీన్ని రోజుకి 2 వరకు కూడా యూజ్ చేయొచ్చు, బాగా వీక్గా ఉండేవాళ్ళు. లేదు నేను జనరల్గా యూజ్ చేస్తానంటే రోజుకు ఒక్కటి యూజ్ చేసినా సరిపోద్ది. దీని కాస్ట్ 360 ఉంటుంది. దీంట్లో 100 క్యాప్సిల్స్ ఉంటాయి. దీన్ని తీసుకోవడం వల్ల ఏంటంటే మన బాడీకి కావాల్సిన స్టామినా అంతా వస్తుంది. కాస్ట్ పరంగా చూసుకుంటే చాలా తక్కువ. ఒక క్యాప్సిల్ వచ్చి ₹3.60 మాత్రమే పడుతుంది. కానీ దానివల్ల వచ్చే ఎనర్జీ చాలా ఎక్కువ. చికెను, మటను, ఫిష్, ఫ్రాన్స్, ఎగ్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, మిల్క్, బ్రెడ్, ఇంకా చాలా ఉంటాయి. 12-13 ఐటమ్స్. అవన్నీ తీసుకుంటే మన బాడీకి ఎంత ఎనర్జీ వస్తుందో, రోజుకి ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి స్పిరులినా తీసుకోవడం వల్ల కూడా అంత ఎనర్జీ వస్తుంది. అలానే అలోవెరా. ఈ అలోవెరా క్యాప్సిల్స్ని కలబందతో తయారు చేస్తారు. కలబంద తింటే మంచిదే, కానీ మనం డైరెక్ట్గా తీసుకోలేం కాబట్టి మన కంపెనీ ఏం చేసిందంటే కలబంద క్యాప్సిల్స్ని తయారు చేసింది. దీంట్లో ఏముంటుందంటే దీన్ని యూజ్ చేయడం వల్ల బాగా లైట్గా గ్యాస్ ట్రబుల్ ఉండే వాళ్ళైతే కనుక ఉదయం టిఫిన్ తినక ముందు ఒక అరగంట ముందు వేసుకున్నా కొంత రిజల్ట్ ఉంటుంది. అలానే కొంతమందికి బాడీ హీట్ ఎక్కువ ఉన్న అలాంటి వాళ్ళు కూడా మన అలోవెరాని యూజ్ చేయడం వల్ల బాడీ హీట్ తగ్గుతుంది. మనం ఎవరైనా కూడా యూజ్ చేయొచ్చు. నేనైతే కనుక రోజు ఆమ్లా, అలోవెరా, అప్పుడప్పుడు కాల్షియం, ఈ 3 సప్లిమెంట్స్ డైలీ యూజ్ చేస్తాను. ఎందుకంటే మన బాడీలో మనకు తెలియకుండానే హీట్ కంటెంట్ అనేది బాడీ స్ట్రెయిన్ ఎక్కువైనప్పుడు మనకి ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి. కానీ అది వేసుకోవడం వల్ల మనకు ఆ ప్రాబ్లం రాకుండా మనకు తెలియకుండానే రిపీట్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఆమ్లా క్యాప్సిల్స్ దీన్ని ఉసిరికాయతో చేస్తారు. జనరల్గా ఉసిరికాయ తింటే మంచిదే, కానీ ఉసిరికాయను అందరం రోజు తీసుకోలేం కాబట్టి మన కంపెనీ సప్లిమెంట్స్ రూపంలో తయారు చేసింది. దీంట్లో 60 క్యాప్సిల్స్ ఉంటాయి. దీని కాస్ట్ కూడా ₹185 ఉంటుంది. దీంట్లో విటమిన్ సి ఉంటుంది. అంటే గాయాలు మానకపోయినా, మనకి బాడీకి ఇమ్యూనిటీ తక్కువ ఉండి ఊరికే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నా ఎవరైనా కూడా మనం ఆమ్లా క్యాప్సిల్స్ని యూజ్ చేసుకోవచ్చు. అలానే నోని క్యాప్సిల్స్. నోని క్యాప్సిల్స్ని నోని అనే ఫ్రూట్ నుంచి చేస్తారు. జనరల్గా నోని అబ్రివేషన్ ఏంటంటే నో ఆపరేషన్ నో ఇంజెక్షన్. అంటే అబ్దుల్ కలాం అబ్రివేషన్ అది. జనరల్గా ఒకప్పట్లో మన పెద్దోళ్ళు నోని ఫ్రూట్ని తీసుకొని జ్యూస్ చేసుకొని ఒక గ్లాస్ నిండా తాగేవాళ్ళు. ఎందుకంటే అలా తీసుకోవడం వల్ల మనకేం హెల్త్ ప్రాబ్లమ్స్ రావు అని. అలానే మనం ఇప్పుడు అవి మనకు అవైలబుల్లో లేవు, మనం తీసుకోవట్లేదు కాబట్టి మన కంపెనీ ఏం చేసిందంటే సప్లిమెంట్స్ రూపంలో తయారు చేసింది. మన పెద్దవాళ్ళు తీసుకున్న ఫుడ్ అంతా మనం తీసుకోవట్లేదు, కానీ మనం తీసుకోవాలన్నా తీసుకోలేము, మనకు అందుబాటులో కూడా లేవు. అందుకోసం మన కంపెనీ ఎక్కడెక్కడ దొరికే అన్నీ తీసుకొచ్చి మన పెద్దవాళ్ళు తిన్న ఆహారాన్ని మనకు తెచ్చిస్తుంది. అవి తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉండొచ్చు. ముందుగా అయినా తీసుకోవచ్చు, ప్రాబ్లం వచ్చినాకైనా తీసుకోవచ్చు. ఈ విధంగా నోని అనేదాన్ని సెల్స్ యాక్టివేటర్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన బాడీలో ఎప్పుడన్నా కొంతమందికి మోకాల నొప్పులు కానీ ఎప్పటి నుంచో ఉండుంటాయి. అలాంటి వాళ్ళు బయట మెడిసిన్ వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కానీ మన వాడే మెడిసిన్ పనిచేయాలి అంటే ఆ బాడీలో ఉన్న సెల్స్ యాక్టివేట్ అయ్యి మనం ఇచ్చే మందు వాళ్ళ బాడీకి వర్క్ అవ్వాలి అంటే నోని అనేది కంపల్సరీ. ఈ విధంగా నోని అనేదాన్ని మనం ఇవ్వచ్చు. నోనిని వాడడం వల్ల ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది, బాడీ కూడా స్ట్రాంగ్ వస్తుంది, యాక్టివ్నెస్ వస్తుంది. అలానే నోని అనేది చాలా హెల్త్ ప్రాబ్లమ్స్కి కంపల్సరీ సప్లిమెంట్ అనమాట. ఈ విధంగా నోని అనేదాన్ని మనం ఎవరికైనా కూడా సజెస్ట్ చేయొచ్చు. దీన్ని యూజ్ చేసే విధానం టిఫిన్ తినకముందు అరగంట ముందు రోజుకు ఒక క్యాప్సిల్ యూజ్ చేయాలి. అలానే కొలెస్ట్రాల్ అనేదాన్ని ఆవు ఈనిన తర్వాత ముర్రుబాలు ఉంటాయి కదా, 8 గంటల లోపల, ఈ 8 గంటల లోపల పాలను సేకరించి దాన్ని పౌడర్ రూపంలో చేసి సప్లిమెంట్స్ రూపంలో మన కంపెనీ చేసింది. దీన్ని యూజ్ చేయడం వల్ల ఏంటంటే జనరల్గా మన బాడీలో పిల్లలకి కొంతమందికి తల్లులు చిన్నప్పటి నుంచే ఫీడింగ్ లేక బయట ఫీడింగ్ కానీ, లేకపోతే కొంతమంది కొన్ని రోజులే ఇచ్చేసి ఆపేసి బయట పాలు పట్టించడం అలాంటివి చేస్తుంటాం. అలాంటివి చేయడం వల్ల ఏంటంటే పిల్లలలో ఇమ్యూనిటీ చాలామందికి తక్కువ ఉంటుంది. మనమే చూడొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా పాపనే ఉంది. మా పాపకి నేను 1 ఇయర్ ఫీడింగ్ ఇచ్చా, మా బాబుకు 2 ఇయర్స్ ఇచ్చా. బాబు స్ట్రాంగ్గా ఉన్నాడు, ఇమ్యూనిటీ చాలా బాగుంది.
పాప కొంచెం వీక్ ఉంది ఇమ్యూనిటీ పరంగా. అంటే ఊరికే అప్పుడప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ కోల్డ్ అని గానీ, కాఫ్ అని గానీ ఇలా చిన్న చిన్నవే పెద్ద పెద్దవి గాదు. ఈ విధంగా ఏదో ఒక రూపంలో మనకి ఇమ్యూనిటీ తక్కువ ఉన్నట్లు అర్థమవుతుంది. అలాంటప్పుడు మనం ఈ కొలెస్ట్రాల్ అనేదాన్ని వాళ్ళు డైలీ మిల్క్ ఎలాగో తీసుకుంటారు. ఆ మిల్క్ తాగే టైంలో రోజుకొక క్యాప్సూల్ ఆ మిల్క్‌లో కలిపేసి ఇచ్చేయొచ్చు. ఈ విధంగా కొలెస్ట్రాల్ అనేదాన్ని చిన్న పిల్లల నుంచి కూడా యూజ్ చేయొచ్చు. రోజుకి 2 క్యాప్సూల్స్ లెక్కన మనం యూజ్ చేయొచ్చనమాట. చిన్న పిల్లలంటే 3 నెలలు, 4 నెలల పిల్లల నుంచి కూడా మనం కొలెస్ట్రాల్ అనేదాన్ని ఎవరికైనా ఇయ్యొచ్చు ఇమ్యూనిటీని పెంచుకోవడానికి. తల్లిపాలు ఎంత శ్రేష్టమైనవో అలానే కొలెస్ట్రాల్ కూడా అంతే శ్రేష్టమైంది. ఎవరికైనా కూడా మనం ఇవ్వచ్చు. అంటే ఇమ్యూనిటీ పరంగా పెంచుకోవడానికి. ఈ విధంగా ఇది ఫ్లాక్స్ ఆయిల్ క్యాప్సూల్స్. దీన్ని అవిసె గింజలతోటి తయారు చేస్తారు. దీన్ని తీసుకోవడం వలన ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ వస్తాయి. జనరల్‌గా అవిసె గింజలు తింటే మంచిదే. కానీ ప్రతి ఒక్కరూ అవిసె గింజలు తినాలి అంటే చాలా అసలు నాకు వెస్టేజ్‌లోకి రాకముందు అవిసె గింజలంటే తెలీదు. కానీ వెస్టేజ్‌లోకి వచ్చిన తర్వాత అవిసె గింజల క్యాప్సూల్స్‌ని వేసుకున్నాను. దాన్ని వేసుకోవడం వల్ల ఏందంటే మనకి బాడీలో మనకు తెలియకుండానే కొంత కొవ్వు అనేది ఫామ్ అవుతుంది. ఆ కొవ్వు ఫామ్ అయ్యి అది బాగా ఎక్కువైపోయినప్పుడు బ్లడ్ వెజల్స్ అనేదానికి మన గుండెకి రక్తం సరిగ్గా సరఫరా అవ్వక అది మనకి స్టంట్ వేయడమో లేకుంటే హార్ట్ స్ట్రోకులు రావడమో అలాంటివి చూస్తుంటాం చాలామందికి. కానీ ఎవరమైనా కూడా మన వెస్టేజ్ ప్రోడక్ట్స్ పరిచయం అయిన తర్వాత ఫ్లాక్స్ ఆయిల్ అనేదాన్ని ఫస్ట్ మనం వాడుకోవాలి. మనం వాడి మనకు తెలిసిన వాళ్ళలో మన ఇంటి చుట్టుపక్కల ఫస్ట్ ప్రమోట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకి ఫ్యూచర్లో హార్ట్ స్ట్రోక్ రాకుండా ఉండాలి అంటే సంవత్సరం మొత్తం మీద ఎవరిమైనా కూడా మనం దీన్ని ఒక బాటిల్ యూజ్ చేస్తే హార్ట్కి సంబంధించి ఏ ప్రాబ్లం అనేది రాదు. అదేవిధంగా ఇది గ్యానోడెర్మా. దీన్ని మైగ్రేన్ హెడేక్కి ఇది చాలా మంచి రిజల్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. దీంట్లో 400 రకాల విటమిన్స్, మినరల్స్ ఉంటాయి మన బాడీకి అవసరమైన అన్నీ కూడా. దీన్ని యూజ్ చేయడం వల్ల ఏంటంటే మైగ్రేన్ హెడేక్ తగ్గుతుంది. అలానే థైరాయిడ్కి కూడా గ్యానోడెర్మా అనేది మంచి రిజల్ట్ వస్తుంది. ఈ విధంగా దీన్ని రెడ్ మష్రూమ్ తోటి తయారు చేస్తారనమాట. ఇది జపాన్లో ఎక్కువగా అవైలబుల్లో ఉంటుంది. మనకి అవైలబుల్లో ఉండదు. అక్కడ వాళ్ళు చాలా హెల్తీగా, యాక్టివ్గా, గ్లామరస్గా కూడా కనిపిస్తుంటారు జపాన్ వాళ్ళు. ఎందుకంటే దీన్ని వాళ్ళు ఎక్కువగా తీసుకుంటుంటారు కాబట్టి. అంటే మన బాడీలో ఏ డెఫిషియన్సీ ఉన్నా కూడా మనం గ్యానోడెర్మాని యూజ్ చేసి తగ్గించుకోవచ్చు. అలానే కుర్కుమిన్ ప్లస్. ఇది కుర్కుమిన్ ప్లస్ అనేదాన్ని దీన్ని యాంటీబయాటిక్ లాగా కూడా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే దీంట్లో ఆ లక్షణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. జనరల్గా ఇప్పుడు మనకి క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి కీమోథెరపీ అలాంటివి కూడా ట్రీట్మెంట్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళకి క్యాన్సర్ కణాలు బాగా స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలి, ఇంకా అంతటితో అది స్టాప్ అవ్వాలి అంటే మనం కుర్కుమిన్ ప్లస్, సీబక్తాన్, గ్యానోడెర్మా, కొలెస్ట్రాల్ ఈ 4 సజెస్ట్ చేయడం వల్ల ఏంటంటే క్యాన్సర్ కణాలు పెరగకుండా ఇంకా అది ఆ బాధ నుంచి వాళ్ళకి కొంతవరకు రిలీఫ్ ఇవ్వాలంటే మనం మన సప్లిమెంట్లు కూడా సజెస్ట్ చేయొచ్చు. దీన్ని రోజుకు 2 సార్లు మనం యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో 60 క్యాప్సూల్స్ అనేవి ఉంటాయి. ఇది పంచతులసి. పంచతులసిని యూజ్ చేయడం వల్ల ఏంటంటే దీంట్లో 5 రకాల తులసులు ఉంటాయి. కృష్ణ తులసి, రామ తులసి, అలానే ఇక్కడ మనకి పేర్లు కూడా ఉంటాయి మనం చూస్తే కనుక. ఈ పంచతులసిని యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి చలికాలం కానీ, వర్షాకాలం కానీ ఊరికే సిక్ అవ్వడం, గొంతు రాపు రావడం, ఏదో ఒకటి హెల్త్ ప్రాబ్లమ్స్, కోల్డ్ అనో కాఫ్ అనో ఏదో ఒకటి ఉంటుంది పిల్లలకు కూడా. కొంచెం గోరువెచ్చని నీళ్ళు చేసి ఒక గ్లాస్ నీళ్ళలో ఒక 2 డ్రాప్స్ వేస్తే ఇన్స్టెంట్గా మనకి కొంత రిలీఫ్ అనేది వస్తుంది. డైరెక్ట్గా మన బాడీలోకి వెళ్ళడం వల్ల యాంటీబయాటిక్ లాగా పనిచేసి మనకి కోల్డ్ అనేది తగ్గిస్తుంది. ఈ విధంగా మనం పంచతులసిని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రీ గ్లూకో హెల్త్. అంటే కొంతమందికి షుగర్ వచ్చే ఛాన్స్లు ఉంటాయి. కొంతమందికి ముందుగానే తెలుస్తుంది. ఎలా అంటే అది వంశపారంపర్యంగా మన తాతలకు ఉంటుంది, మన నాన్నోళ్ళకి వస్తుంది. మన ఏజ్ వచ్చేసరికి ఒక 40+ కానీ 50+ వచ్చిందంటే మ్యాక్సిమం చాలా మందికి షుగర్ వస్తుంది. ఇప్పుడు మన పెద్దోళ్ళలో, మన నాన్నలలో మనం చూస్తే కనుక ఆ విధంగా వంశపారంపర్యంగా వచ్చే లక్షణాలు ఉన్నాయి, నాకు వస్తుందేమో అని డౌట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ప్రీ గ్లూకో హెల్త్ వేసుకోవడం వల్ల ఏంటంటే ప్రీ గ్లూకో హెల్త్ వేసుకోవడం వల్ల వాళ్ళకి ఫ్యూచర్లో షుగర్ రాకుండా ముందుగానే మనం ప్రికాషన్గా ఉండొచ్చు. ఎందుకంటే షుగర్ వచ్చిన తర్వాత కొంతమంది కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. అలా షుగర్ రాకుండా ఉండాలంటే మన దాన్ని యూజ్ చేసుకోవచ్చు. అలానే శతావరి మ్యాక్స్. దీన్ని శత అంటే 100, వరి అంటే సమస్యలు.
అంటే జనరల్గా లేడీస్కి చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. ఇర్రెగ్యులర్ పీరియడ్స్, పీసీఓడి, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా. అలా లేడీస్లో ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా శతావరి అనే దాన్ని ఇవ్వడం వల్ల అన్ని రకాల ప్రాబ్లమ్స్ని తగ్గించి అన్నిటినీ కంట్రోల్ చేస్తుంది ఒక్క సప్లిమెంట్. ఇది లేడీస్కి మన గౌతమ్ బాలి సార్ ఇచ్చిన వరం అని కూడా చెప్పుకోవచ్చు. లేడీస్లో ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నా మనం శతావరి అనే దాన్ని సజెస్ట్ చేయొచ్చు. ఈ విధంగా ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని మనం తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ గ్లూకో హెల్త్. ఈ గ్లూకో హెల్త్ అనే దాన్ని దేనికి యూజ్ చేస్తారంటే, కొంతమందికి షుగర్ అనేది 200 అబవ్ ఉండి అది 300, 350, 400 దాకా కూడా వెళ్ళి ఇన్సులిన్ కూడా యూజ్ చేసుకుంటుంటారు. అలా ఇన్సులిన్ స్టేజ్కి వెళ్ళిన షుగర్ని కూడా వితిన్ లిమిట్లోకి తేవాలి, కంట్రోల్లోకి తేవాలి అనుకుంటే మన గ్లూకో హెల్త్, నీము, నోని ఈ 3 ప్రోడక్ట్లు మన దాంట్లో ఏది సప్లిమెంట్ వాడాలన్నా కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బయట మెడిసిన్ వాడుతుంటారు డాక్టర్ సజెస్ట్ చేసినవి, అది ఆపకుండా మనది వాడాలి. అలా వాడినప్పుడు ఏంటంటే బయటది ఏంటంటే ఇమీడియట్గా అప్పటికప్పుడు మనకు కంట్రోల్లో ఉండడానికి చేస్తుంది. కానీ మన వెస్టేజ్ సప్లిమెంట్స్ అనేవి లోపల నుంచి ప్రాబ్లం తగ్గించి మనకు రిజల్ట్ రావాలి. అంటే ఈ రోజుకి మనకు పెయిన్ తగ్గించదు, రిజల్ట్ రాదు. ఏదైనా కూడా ఒక నెల రోజులు వాడితే తేడా వస్తుంది, 2 నెలల నుంచి 3 నెలలు వాడితే రిజల్ట్ వస్తుంది. ఆ విధంగా మనం బయట మెడిసిన్ ఆపకుండా వాడాలి. ఏదైనా కూడా షుగర్కైనా, బీపీకైనా, దేనికైనా కూడా. తర్వాత మనకి ఫ్యూచర్లో ఇంకా అది మెడిసిన్ ప్రాబ్లం లేకుండా పూర్తిగా కంట్రోల్లోకి తెచ్చుకొని అసలు ఏ మెడిసిన్ వాడకుండా మనం ఆపేసుకోవచ్చు. ఈ విధంగా ఇన్సులిన్ స్టేజ్లో ఉన్న షుగర్ని కూడా కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు. వైటల్ కాంప్లెక్స్ అంటే ఇది తెల్ల రక్త కణాలను పెంచుకోవడానికి అలా మనం దీన్ని యూజ్ చేయొచ్చు. ఇది ప్రమాదకరమైన వ్యాధుల నుంచి రక్షించేందుకు ఒక కవచంలా పనిచేసే శక్తివంతమైన సహజ యాంటీ ఆక్సిడెంట్ల కలయిక మరియు ఆరోగ్యమైన జీవనం కొరకు శక్తి అంటే ఇమ్యూనిటీ పరంగా మన బాడీలో తెల్ల రక్త కణాలు ఎవరికైతే తగ్గుంటాయో అలా స్టామినా పరంగా దాన్ని మనం వైటల్ కాంప్లెక్స్ అనే దాన్ని సజెస్ట్ చేయొచ్చు ఎవరికైనా కూడా. అలానే ప్రోకార్డ్, హార్ట్కి సంబంధించి మనకి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ప్రోకార్డ్ని కూడా మనం సజెస్ట్ చేయొచ్చు. రెస్పోకేర్ అనే దాన్ని కొంతమందికి సైనస్ ప్రాబ్లం అని కానీ, ఆస్మా ప్రాబ్లం కానీ, ఈ చలికాలం వచ్చిందంటే కొంతమంది ఊరికే తుమ్ములు రావడం, ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉండడం, అంటే డస్ట్ అలర్జీ అని ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు సైనస్ ప్రాబ్లమ్కి సంబంధించి. అలాంటి వాళ్ళకి ఎవరికైనా కూడా మనం నోని, రెస్పోకేర్ ఈ 2 సజెస్ట్ చేయడం వల్ల ఫ్యూచర్లో ఆ ప్రాబ్లం వాళ్ళకి లేకుండా కంట్రోల్ అయిపోద్ది. ఒక్క బాటిల్ వాడి చూస్తే మనకు మ్యాక్సిమం కంట్రోల్ అవుద్ది. ఒక బాటిల్ తగ్గకపోతే 2వ బాటిల్ కంటిన్యూ చేస్తాం. అంతేగాని లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం లేదనమాట. సైనస్ ప్రాబ్లంకి మంచి రిజల్ట్ వస్తుంది. అలానే కిడ్నీ హెల్త్ని మన బాడీలో కొంతమందికి కిడ్నీలో స్టోన్స్ రావడం, కిడ్నీ ఇన్ఫెక్షన్ అవ్వడం అలాంటి వాళ్ళని చూస్తుంటాం. అలాంటి వాళ్ళకి కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకైనా కూడా మన దాంట్లో ఆమ్లా, అలోవీరా, ఫ్లాక్స్ ఆయిల్, కిడ్నీ హెల్త్ ఈ 4 కాంబినేషన్లో ఇవ్వడం వల్ల మన దాంట్లో 23 mm ఉన్న స్టోన్ ఉన్నదాన్ని కూడా, కిడ్నీలో స్టోన్ ఉన్నదాన్ని సర్జరీ లేకుండా క్లియర్ చేయడం జరిగింది. అంటే ఈ కిడ్నీ హెల్త్ని యూజ్ చేయడం వల్ల అంత మంచి రిజల్ట్ వచ్చింది. కిడ్నీ హెల్త్ని మనం ఎవరికైనా కూడా సజెస్ట్ చేయొచ్చు, కిడ్నీకి సంబంధించి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి. అలానే లివర్ హెల్త్, కొంతమందికి లివర్ ఇన్ఫెక్షన్ అవ్వడం కొన్ని ప్రాబ్లమ్స్ చూస్తుంటాం. అలాంటి వాళ్ళకి మనం లివర్ హెల్త్ కూడా సజెస్ట్ చేయొచ్చు. టాక్సిక్లీన్, కొంతమందికి బయట మెడిసిన్ వాడడం వల్ల కొన్ని టాక్సిన్స్ అనేవి మన బాడీలోనే ఉండిపోతాయి, అంటే వేస్టేజ్ అనేవి. అలా వేస్టేజ్ మనం తగ్గించుకోవాలన్నా కూడా, అలా వ్యర్థాలు మన బాడీలో ఉండకుండా మనకి యాంటీబయాటిక్ లాగా పనిచేయాలంటే మనం ఈ టాక్సిక్లీన్ని మనం సజెస్ట్ చేయొచ్చు ఎవరికైనా కూడా. అలానే ప్రోస్టేట్ కేర్, దీన్ని కూడా మన బాడీలో కొంతమందికి పిల్లలు పుట్టే టైంలో కొంతమంది జెంట్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాంటి ప్రాబ్లమ్స్ని తగ్గించుకోవడానికి మనం ప్రోస్టేట్ కేర్ని సజెస్ట్ చేయాలి. ఎవరిమైనా కూడా మనం డైరెక్ట్గా ఇవ్వద్దు, అప్లైనర్ని కాంటాక్ట్ అయ్యి మనకి పర్ఫెక్ట్గా తెలిస్తే ఓకే దేనికి ఏది వాడాలని. అలా తెలియక డౌట్ఫుల్ తోటి ఎవరికి ఇవ్వద్దు. ఎందుకంటే కొంతమంది మనం వాడడానికి భయపడుతుంటారు, ఎందుకంటే ఎవరో వాళ్ళకి చెప్పుంటారు ఇవి వాడడం వల్ల పలానా వాళ్ళకి పలానా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అని. ఆ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయంటే మన దాన్ని వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్ ఉండదు, కానీ ఏ ప్రాబ్లంకి ఏది వాడాలో తెలుసుకోవాలి కదా. తెలుసుకోకుండా ఇచ్చినప్పుడే ప్రాబ్లం ఫేస్ చేస్తాం. కానీ మనకు డౌట్ ఉన్నప్పుడు అప్లైనర్స్ని కాంటాక్ట్ అయ్యి మనం తెలుసుకొని సజెస్ట్ చేస్తే వాళ్ళకి డెఫినెట్లీ రిజల్ట్ అనేది వస్తుంది. సైడ్ ఎఫెక్ట్స్ అస్సలు మన దాంట్లో దేనికి కూడా ఉండవు. ఈ విధంగా మన దాంట్లో
సోయాబీన్ ప్రోటీన్ పౌడర్ అనేది ఉంటుంది. 18 ఇయర్స్ అబవ్ వాళ్ళు ఎవరైనా కూడా మనం సోయాబీన్ ప్రోటీన్ పౌడర్ సజెస్ట్ చేయొచ్చు. బాగా ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే నీరసంగా ఉన్న వాళ్ళు కానీ, ఎవరికైనా కూడా సోయా గింజలు తింటే మంచిదే, కానీ అందరం తీసుకోలేం. ఈ విధంగా మనం సోయాబీన్ ప్రోటీన్ పౌడర్ అనేది 200 గ్రాముల ప్యాకెట్ ఒకటి ఉంటుంది, అలానే 1/2 kgది ఒకటి ఉంటుంది. ఏది కావాలన్నా మనం తీసుకోవచ్చు. అలానే ఐరన్ ఫోలిక్ క్యాప్సిల్స్, దీని గురించి చెప్పాలంటే నిజంగా చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు 6% ఉన్న బ్లడ్ మన ఐరన్ ఫోలిక్ క్యాప్సిల్స్ మమతా మేడం మన టీంలోనే వాడింది. వాడిన తర్వాత వెంటనే 6 వచ్చిన తర్వాత బాటిల్ కంప్లీట్ అవ్వకముందే మళ్ళీ చెక్ చేయించుకుంటే 12 వచ్చింది. 6 నుంచి 12 వరకు ఇన్ని రోజులు బయట తిండి నార్మల్గానే తింటున్నట్లే తినింది. కానీ మన బాటిల్ ఒక్క సప్లిమెంట్ ఒక బాటిల్ వాడడం వల్ల ఆ బ్లడ్ పర్సంటేజ్ అనేది 12కి రావడం జరిగింది. చూడండి, మనకు బయట బ్లడ్ ఎక్కించుకున్నా అది మన బాడీకి సెట్ అవ్వదు. అలానే మనకి ఎవరైనా డాక్టర్లు సజెస్ట్ చేసినా మనకి అంత ఫాస్ట్గా రిజల్ట్ రాదు. ఎప్పటికీ వాడుతూనే ఉండాలి, మనకు వెంటనే రిజల్ట్ అనేది రాదు. కానీ మనది ఒక్క బాటిల్ కంప్లీట్ అవ్వకముందే వచ్చింది. అందులోనూ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా న్యాచురల్ ప్రోడక్ట్స్ మన ఒక్కటి కూడా. ఎవరికైనా కూడా మనం ప్రెగ్నెంట్ లేడీస్కి అయితే డెఫినెట్లీ ఐరన్ ఫోలిక్ సజెస్ట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకి సర్జరీ టైంలో చాలామందికి బ్లడ్ అనేది లాస్ అవ్వడం కానీ, నీరసంగా ఉండడం కానీ, బ్లడ్ తక్కువైతే వాళ్ళకి డెలివరీస్ కూడా చేయరు. లాస్ట్ మినిట్లో బ్లడ్ ఎక్కించి మరీ డెలివరీలు చేస్తారు. అలాంటప్పుడు అది మన బాడీకి సెట్ అవ్వకపోతే చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుంది. కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి దానివల్ల. కానీ మనం ఐరన్ ఫోలిక్ సజెస్ట్ చేయడం వల్ల అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా మనం తగ్గించుకోవచ్చు. మన దాంట్లో ప్రోటీన్ పౌడర్ అనేది ఉంది, ఇన్విగో న్యూట్రిషనల్ ప్రోటీన్ పౌడర్. ఇది చెప్పాలంటే పిల్లలకి చాలా ఎక్సలెంట్ ప్రోడక్ట్. ఎందుకంటే మన పిల్లల్లో మనం ఇమ్యూనిటీని పెంచుకోవాలన్నా, మన బాడీకి కావాల్సిన ప్రోటీన్ కంటెంట్ కానీ, ఫైబర్ కంటెంట్ కానీ ఏదైనా మనం మన పిల్లలకి అందించాలంటే ఒక్క ప్రోటీన్ పౌడర్ ఇస్తే సరిపోతుంది. దీంట్లో ఏంటంటే మనం బూస్ట్లో జనరల్గా 15% ప్రోటీన్ ఉంటే మన వెజిటేజ్ ప్రోటీన్ పౌడర్లో 80% ఓన్లీ ప్రోటీన్ మాత్రమే. జనరల్గా ప్రోటీన్స్ తింటే చికెను, మటన్ అలాంటి నాన్ వెజ్లు ఎందుకు తింటాం? ప్రోటీన్స్ కావాలని చెప్పి అప్పుడప్పుడు మనం అలవాటు చేస్తుంటాం పిల్లలకి. కానీ దాంట్లో ఉండే ప్రోటీన్ కంటెంట్ కంటే ఎక్కువ మన ప్రోటీన్ పౌడర్లో ఉంది. దీన్ని వాడుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. అలానే పిల్లల్లో ఊరికే హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా, మెమరీ పవర్ బాగా ఉండాలి, జ్ఞాపక శక్తి బాగుండాలన్నా కూడా మన ప్రోటీన్ పవర్ని యూజ్ చేయొచ్చు. ఎవరైనా కూడా 7 ఇయర్స్ అబవ్ అని దాని మీద ఉంటుంది, కానీ 3-4 ఇయర్స్ నుంచి అయినా మనం యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే కొంచెం తక్కువ క్వాంటిటీ, 1/2 టేబుల్ స్పూన్ యూజ్ చేస్తాం. 7 ఇయర్స్ అబవ్ వాళ్ళకి అయితే 1 టేబుల్ స్పూన్ యూజ్ చేస్తాం. ఈ విధంగా మనం యూజ్ చేయొచ్చు. ఇది 2 ఫ్లేవర్లో ఉంటుంది, వెనిలా ఫ్లేవర్ ఉంటుంది, చాక్లెట్ ఫ్లేవర్ ఉంటుంది. 200 గ్రామ్స్ ఉంటుంది, 1/2 kg ఉంటుంది. ఎవరు ఏ క్వాంటిటీ కావాలంటే ఆ క్వాంటిటీలో మనం యూజ్ చేసుకోవచ్చు. అలానే వెస్టేజ్ స్టీవియా, కొంతమంది షుగర్ ఉన్న వాళ్ళు చక్కెర అనేది వాడకూడదు. ఆ చక్కెర నిల్వలు పెరుగుతాయి కాబట్టి బాడీలో. అలాంటి వాళ్ళకి షుగర్ లేకుండా కొంతమంది టీ తాగలేకపోవడం, షుగర్ వచ్చిన వాళ్ళు కూడా అలాంటి వాళ్ళని చూస్తుంటాం. అలాంటి వాళ్ళకి మనం ఈ స్టీవియా అనేది ఇవ్వడం వల్ల 1 కప్పు టీలో ఒక చిన్న ట్యాబ్లెట్ రూపంలో ఉంటుంది. ఇది చిన్న గోళీ రూపంలో, దాన్ని 1 కప్పుకి ఒకటి యూజ్ చేస్తే సరిపోతుంది. 100 ఉంటాయి దాంట్లో. అలానే డీటాక్స్ ఫుడ్ ప్యాచెస్. ఈ ఫుడ్ ప్యాచెస్ ఏ విధంగా రిజల్ట్ వస్తుందంటే, క్యాన్సర్ వచ్చిన వాళ్ళకైనా, లేకపోతే ఇన్ని రోజులు మనం బయట మెడిసిన్ వాడి మనకు ఊరికే నొప్పులు రావడం, కాళ్ళు నీరు రావడం, వాపులు రావడం, అరికాళ్ళు మంటలు రావడం కొన్ని చూస్తుంటాం. అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా మన ఫుడ్ ప్యాచెస్ని యూజ్ చేయడం వల్ల తల నరాల నుంచి కాళ్ళ నరాల వరకు ఎక్కడ వేస్టేజ్ ఉన్నా కూడా మన బాడీకి అది పనికిరాంది, దానివల్ల మనకు ప్రాబ్లం అవుతుంది అనుకుంటే అదేం చేస్తుందంటే వెంటనే అది లాగేసుకుంటుంది. దీన్ని ఎలా యూజ్ చేయాలంటే, నైట్ పడుకునేటప్పుడు కాళ్ళకి ప్యాచ్ల రూపంలో ఉంటాయి. ఫస్ట్ రోజు వేస్తాం, బాగా బ్లాక్ వస్తే ఒకరోజు, నెక్స్ట్ డే వేస్తాం, బాగా బ్లాక్ వచ్చింది, నెక్స్ట్ డే వేస్తాం. మళ్ళీ థర్డ్ డే తర్వాత కూడా థర్డ్ డే అంత బ్లాక్ రాకుండా లైట్గా వచ్చింది అనుకోండి, 1 డే గ్యాప్ ఇచ్చేస్తాం. ఈ విధంగా ఫుడ్ ప్యాచెస్ అనేది ఎవరైనా కూడా 1 ప్యాకెట్ యూజ్ చేస్తే మంచిది. మన బాడీలో టాక్సిన్స్ని, వ్యర్థాలని, వేస్టేజ్ని, ఏదైతే విష కణాలు ఉన్నాయో ఆ విష కణాలన్నింటినీ కూడా మన ఫుడ్ ప్యాచెస్ అనేది లాగేస్తుంది అనమాట. ఇది వెస్లిమ్ షేక్ కిందది. ఇప్పుడైతే చాలా ఫ్లేవర్లు వచ్చాయి. అప్పుడు ఇది 1 ఫ్లేవర్ మాత్రమే ఉంది. ఇప్పుడైతే కనుక కుల్ఫీ ఫ్లేవర్ ఉంది, మ్యాంగో ఫ్లేవర్ ఉంది, వెనిలా ఫ్లేవర్ ఉంది. ఇలా ఫ్లేవర్స్ రూపంలో వచ్చింది. అంటే వెయిట్ లాస్కి సంబంధించి మన వెస్టేజ్లో కూడా షేక్లు అనేవి ఉన్నాయి. ఇప్పుడు హెర్బల్లో కొంతమంది వాడుతుంటుంటారు. దాంట్లో ఏంటంటే ఒక కిట్ మాదిరిగా 8,000 అలా ఉంటుంది. కానీ మన దాంట్లో 3,500 అలానే అవుతాయి. అన్నీ కూడా క్యాప్సిల్స్, షేక్, అలానే వెస్లిమ్ టీ అన్నీ కలిపి కూడా 3,500 లోపే అవుతాయి. దీన్ని యూజ్ చేయడం వల్ల ఏంటంటే మన బాడీకి కావాల్సిన
క్యాలరీస్ ఏదైతే ఉందో నైట్ అన్నం తినకుండా దీన్ని యూజ్ చేయాలి. ఒక గ్లాస్లో ఒక స్పూ పెద్ద స్పూను అలా బాగా షేక్ చేసి దీన్ని యూజ్ చేయడం వల్ల ఏంటంటే మన బాడీకి ఆకలి అవ్వదు, మన బాడీకి కావాల్సిన ఎనర్జీ అంతా అందిస్తుంది. అంటే దాన్ని కార్బోహైడ్రేట్స్ ఎక్కువ లేకుండా మన బాడీకి కావాల్సిన ఎనర్జీని అందిస్తుంది ఇది. అంటే దాంట్లో వేస్టేజ్ అనేది లేకుండా మన బాడీకి కావాల్సిన స్టామినాని అందిస్తుంది. దానివల్ల బరువు తగ్గడానికి కూడా మనం యూజ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ కాల్షియం క్యాప్సిల్స్ని యూజ్ చేయడం వల్ల ఏంటంటే జనరల్గా లేడీస్లో కాల్షియం కంటెంట్ చాలామందికి తక్కువ ఉంటుంది. పిల్లలకి ఫీడింగ్ ఇస్తాము, సర్జరీలు అవుతాయి, దాంతోపాటు ఇంట్లో వర్క్స్. జనరల్గా కాల్షియం అనేది బయట నుంచి తయారవ్వదు. బయట నుంచి మన బాడీలో కాల్షియం అనేది కొన్ని మన బాడీ తయారు చేసుకుంటుంది డెఫిషియన్సీ వచ్చినప్పుడు. కానీ కాల్షియం మాత్రం మన బాడీలో తయారవ్వదు. మనం బయట నుంచి తీసుకునే తిండి ద్వారా, పాల ద్వారా కానీ, ఫ్రూట్స్ ద్వారా కానీ ఇలానే మనకు కాల్షియం అనేది రావాలి, బాయిల్డ్ ఎగ్స్ ద్వారా కానీ అవన్నీ మనం తీసుకుంటున్నాం అంటే చాలామందివి మనం టైం టు టైం దానివల్ల కాల్షియం డెఫిషియన్సీ వల్ల మనకి కాలు నొప్పులు, చేతుల నొప్పులు, నడుముల నొప్పులు ఇలాంటివి కూడా లేడీస్లో చాలా ప్రాబ్లమ్స్ చూస్తుంటాం. కానీ మన దాంట్లో కాస్ట్ చాలా తక్కువ ఉంటుంది, 230 రూపాయలు ఉంటుంది దీని కాస్ట్. దీన్ని యూజ్ చేయడం వల్ల ఏంటంటే లేడీస్లో ప్రతి ఒక్కరు 30 ఇయర్స్ అబవ్ వాళ్ళు ఎవరైనా కూడా యూజ్ చేయాలి. ఒకటి యూజ్ చేస్తే సరిపోతుంది. కాల్షియం ప్రాబ్లం ఉండే వాళ్ళైతే రోజుకు 2 నుంచి 3 వరకు కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. మోకాలు నొప్పులు, నడుముల నొప్పులు ఉన్న వాళ్ళకు కూడా మనం కాల్షియం అనేది కంపల్సరీ అనమాట. ఈ విధంగా ఫీడింగ్ ఇచ్చే లేడీస్ అయితే కంపల్సరీ కాల్షియం అనేది యూజ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు బయట డాక్టర్లు కూడా సజెస్ట్ చేస్తారు కాల్షియం వాడమని. కానీ మన దాంట్లో కెమికల్ లేకుండా న్యాచురల్గా ఉండేది వాడుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం ప్రాబ్లం అనేది తగ్గించుకోవచ్చు. కంట్రోల్ అంటే యూరిన్ కంట్రోల్. అంటే జనరల్గా కొంతమందికి ఏమవుతుందంటే ఒక వయసు వచ్చినాక షుగర్ ఉన్న వాళ్ళకైనా కూడా తెలియకుండానే యూరిన్ అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది. అలాంటి వాళ్ళు కంట్రోల్ని యూజ్ చేయడం వల్ల అది కంట్రోల్ అయ్యి ఆ ప్రాబ్లం అనేది మళ్ళీ రిపీట్ అవ్వదన్నమాట. చాలామంది ఇబ్బందిగా ఫీల్ అవుతారు, కానీ వాళ్ళకి తెలీదు. అది వాళ్ళ వల్ల కంట్రోల్ చేసుకోవాలన్న అవ్వదు. కానీ మనం ఈ క్యాప్సిల్స్ సజెస్ట్ చేయడం వల్ల అలాంటి ప్రాబ్లంతో బాధపడే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి మనం సొల్యూషన్ చూపించిన వాళ్ళం అవుతాం. అలానే కోఎంజైమ్ క్యూటమ్, పిల్లలు పుట్టడానికి ప్రాబ్లంగా ఉన్న లేడీస్, జెంట్స్ ఇద్దరు కూడా వాడాల్సిన సప్లిమెంట్ కోఎంజైమ్ క్యూటైమ్. ఇది హార్ట్కి కూడా మంచిది. అలానే పిల్లలు పుట్టకుండా ఉన్న వాళ్ళకు కూడా దీనికి ఎవరికైనా కూడా మనం క్యూటైమ్ ఇవ్వడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది. పిల్లలు పుట్టకుండా ప్రాబ్లం ఫేస్ చేసే లేడీస్కి కానీ, జెంట్స్ కానీ ఇద్దరు వాడాల్సిన సప్లిమెంట్ అది. అలానే ఎల్ఆర్జినైన్ అంటే చెప్పుకున్నాం ఇప్పటి వరకు స్టార్టింగ్లో. క్రిల్ ఆయిల్ని యూజ్ చేయడం వల్ల అది పగలగొడుతుంది. ఎక్కడన్నా క్లాట్ అయి ఉంటే బ్లడ్ అనేది, ఆ బ్లడ్ బాడీ అంతా ఈక్వల్గా మొత్తం సర్క్యులేట్ అవ్వాలి అన్ని నరాల్లో. అంటే మనం ఎల్ఆర్జినైన్ యూజ్ చేయాలి. ఎవరివైనా కూడా మనం ఎప్పుడైనా ఒక్కసారైనా ఎల్ఆర్జినైన్ యూజ్ చేయాలి. ఎందుకంటే మన బాడీ అంతా బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఈక్వల్గా ఉండదు. ఈక్వల్గా ఉండకపోవడం వల్లే మనకు అక్కడక్కడ నొప్పులు వస్తుంటాయి అప్పుడప్పుడు. మనం ఎల్ఆర్జినైన్ యూజ్ చేయడం వల్ల బ్లడ్ అంతా, బాడీ అంతా ఈక్వల్గా సర్క్యులేట్ అవుతుంది. వెస్లిమ్ క్యాప్సిల్స్, ఈ వెస్లిమ్ క్యాప్సిల్స్ అనేవి మన వెయిట్ని బట్టి మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. టిఫిన్ తినక ముందు ఒక అరగంట ముందు రోజు 2 క్యాప్సిల్స్ బాగా లావుగా ఉండే వాళ్ళైతే కంపల్సరీ 2 యూజ్ చేయాలి. నైట్ షేక్ తాగక ముందు కూడా 2 యూజ్ చేయాలి. 2 అవసరం లేదు, పర్లేదు మేము ఒక్కొక్కటే యూజ్ చేసుకుంటామన్నా యూజ్ చేసుకోవచ్చు. ఈ వెస్లిమ్ క్యాప్సిల్స్ అనేవి ఇదేం చేస్తుందంటే మన బాడీలో ఉండే ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్, క్యాలరీస్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటన్నిటిని అవసరం లేని క్యాలరీస్ని అంతా బర్న్ చేస్తుంది అనమాట. అవసరమైన వాటిని మాత్రమే ఉంచుతుంది. మన బాడీ వీక్గా కాకుండా కూడా చేస్తుంది అనమాట. ఈ వెస్లిమ్ టీ అనేది ఏ విధంగా యూజ్ అవుతుందంటే జనరల్గా మనం తేనె, నిమ్మరసం కూడా కొంతమంది వేడి నీళ్ళలో కలుపుకొని తాగుతుంటారు. అలా తాగాలన్నా కూడా రోజు తయారు చేసుకోవడానికి బద్ధకమై కూడా కొంతమంది వాడడం మానేస్తుంటారు. కానీ మన వెస్లిమ్ టీలో లెమన్, హనీ, ఇలా తులసి అన్ని రకాల ఫ్లేవర్ ఉంటుందన్నమాట. దీన్ని ఒక్కరే కనుక యూజ్ చేస్తే రోజు ఉదయం సాయంత్రం కనుక యూజ్ చేస్తే 2 months వస్తుంది. ఒకటి 625 పడుతుంది. మన హెర్బల్లో ఏదైతే వాళ్ళు షేక్ ఇస్తారో ఉదయాన్నే ఒకటి మార్నింగ్ షేక్ ఉంటుందో వాళ్ళకు కూడా, దానికి బదులుగా ఎఫ్రెష్ అని ఉంటుంది. ఆ ఫ్రెష్ బదులుగా మన వెస్లిమ్ టీని మనం యూజ్ చేసుకోవచ్చు దానికి ఆల్టర్నేట్గా. దీన్ని యూజ్ చేయడం వల్ల కూడా మన బాడీలో వేస్ట్ క్యాలరీస్ బర్న్ అయ్యేసి మన బాడీ యాక్టివ్గా ఉంటుంది. వెయిట్ లాస్ అవ్వడానికి కూడా యూజ్ అవుతుంది అనమాట.
ఇది ప్రూవ్లో హెల్త్ స్టార్టింగ్లో చెప్పుకున్నాం మనం. అంటే షుగర్ మనకి రాకుండా ఉండాలంటే వాడుకోవచ్చు, ముందుగానే వాడుకునే క్యాప్సిల్ అనమాట. గ్లూకోజమైన్, జనరల్గా ఈ గ్లూకోజమైన్ అనే దాన్ని దేనికి యూజ్ చేస్తామంటే జాయింట్స్ పెయిన్స్, కీళ్ళ వాతానికి కూడా మనం గ్లూకోజమైన్ యూజ్ చేసుకోవచ్చు, అలానే మోకాల నొప్పులకు కూడా యూజ్ చేసుకోవచ్చు. కానీ గ్లూకోజమైన్ యూజ్ చేయడం వల్ల ఏమైందంటే స్టార్టింగ్లో కొంత నొప్పులు ఎక్కువ అవుతాయి, ఎందుకంటే అది మందు మన పని చేస్తుంది, కొంత మార్పు వస్తుంది అని దానికి గుర్తు అనమాట. అది స్టార్టింగ్లో నొప్పులు ఎక్కువ వేసి మనం వాడంగా తగ్గుతుంది. కానీ కొంతమంది ఏంటంటే నా నొప్పులు ఎక్కువైపోయినప్పుడు కొంతమంది భయపడి ఆపేస్తుంటారు, కానీ అలా ఆపకూడదు. అందుకనే ఈ మధ్య గ్లూకోజమైన్ ఎక్కువ మందికి మనం సజెస్ట్ చేయట్లే, కానీ రిజల్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది వాడకుండా కంటిన్యూ చేసిన వాళ్ళకి. గ్లూకోజమైన్ అనే దాన్ని కూడా మనం జాయింట్స్ పెయిన్స్కి, మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకి సజెస్ట్ చేయొచ్చు. కొలాజన్ అనేది ఇది ప్యాకెట్ రూపంలో ఉంటుంది. నైట్ పడుకునేటప్పుడు మనం రోజు ఒక ప్యాకెట్ తాగాల్సి ఉంటుంది. దీన్ని ఎందుకు యూజ్ చేస్తారంటే మోకాలు నొప్పులు, నడుముల నొప్పులు ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు రోజు కాల్షియము, కొలాజను, నూనె ఈ మూడునైనా యూజ్ చేయొచ్చు. దాంతోపాటు గ్లూకోజమైన్ కూడా యూజ్ చేయొచ్చు, మంచి రిజల్ట్ ఉంటుంది. కాకపోతే గ్లూకోజమైన్ యూజ్ చేస్తే కొంతమంది నొప్పులు ఎక్కువైపోతున్నాయని భయపడుతున్నారు కాబట్టి మనం ఇవ్వట్లేదు, కానీ యూజ్ చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది. కొలాజన్ యూజ్ చేయడం వల్ల కూడా మన బాడీలో కార్టిలేజ్ అనే గుజ్జు జరిగిపోవడం వల్ల జాయింట్ల మధ్యలో మనకు నడువుల నొప్పులు, మోకాల నొప్పులు వస్తాయి. కానీ ఆ గుజ్జును తయారు చేయడానికి మనకు కొలాజన్ అనే సప్లిమెంట్ యూజ్ అవుతుందన్నమాట. దీన్ని నైట్ పడుకునేటప్పుడు గోరువెచ్చని నీళ్ళల్లో ఒక గ్లాస్ నీళ్ళల్లో ఒక ప్యాకెట్ కలుపుకొని తాగాలి. మనం ఏదైనా ఒక సప్లిమెంట్ స్టార్ట్ చేసామంటే మనకు రిజల్ట్ వచ్చే వరకు కూడా ఆపకుండా కంటిన్యూ చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది. అలానే ఐ సపోర్ట్ మన దాంట్లో వెస్టేజ్లోది. మన కళ్ళకు సంబంధించి చాలామందికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక్కొక్కరికి కళ్ళ దురద రావడం, కళ్ళ మంటలు రావడం, ఒక్కొక్క నీళ్లు గారడం, లేకపోతే కొంత లైట్గా సైట్ ఉండడం, సాఫ్ట్వేర్ సిస్టమ్ చూసే వాళ్ళకైతే మరి ఈ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఎవరికైనా కూడా మనం ఐ సపోర్ట్ సజెస్ట్ చేయొచ్చు. దీంట్లో 30 క్యాప్సిల్స్ ఉంటాయి, 575 పడుతుంది దీని కాస్ట్. నైట్ అన్నం తిన్న తర్వాత రోజుకు ఒకటి యూజ్ చేయాల్సి ఉంటుంది. కళ్ళకు సంబంధించి ఏ రకమైన ప్రాబ్లం ఉన్నా కూడా ఇది మనకి సొల్యూషన్ అనేది ఇస్తుంది. అలానే ఫైబర్ అనే దాన్ని మనం దేనికి యూజ్ చేస్తామంటే కొంతమందికి పైల్స్ ఉండి దానివల్ల చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళకు కూడా మనం ఫైబర్ అనే దాన్ని సజెస్ట్ చేయొచ్చు. కొంతమంది మోషన్ ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు, అలాంటి వాళ్ళకు కూడా మనం ఫైబర్ అనే దాన్ని సజెస్ట్ చేయొచ్చు. మన బాడీలో ఫైబర్ కంటెంట్ తక్కువైనప్పుడు, అంటే పీచు పదార్థం తక్కువ తీసుకోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి. ఇది తీసుకోవడం వల్ల ఆ పీచు పదార్థం అంతా మన బాడీకి అంది ప్రాబ్లం అనేదాన్ని తగ్గిస్తుంది. హర్మోన్ అనేది లేడీస్లో కొంత స్ట్రెస్ అనేది ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా. అంటే ఊరికే కోపం రావడం, చికాకు పడడం, వాళ్ళనే ఇరిటేట్ చేసుకోవడం, అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా మనం హర్మోన్ సజెస్ట్ చేయడం వల్ల ఆ స్ట్రెస్ అనేది తగ్గి యాంగ్జైటీ తగ్గేసి నార్మల్గా అందరిలాగే ఉంటారనమాట. కొంతమంది ఊరికే కోపం రావడం, షార్ట్ టెంపర్ లాగా అలా ఉన్న వాళ్ళకి మనం హర్మోన్ అనేది సజెస్ట్ చేయొచ్చు. హెయిర్ స్కిన్ నెయిల్ క్యాప్సిల్స్, దీన్ని యూజ్ చేయడం వల్ల ఏంటంటే మన బాడీలో స్కిన్కి సంబంధించి ఏమన్నా ప్రాబ్లం ఉన్నా, నెయిల్స్కి సంబంధించి గోర్లు పెరగడానికి ప్రాబ్లం ఉన్నా, అలా జుట్టు ఊరికే రాలుతుంది, నేను హెయిర్ ఆయిల్ షాంపూ వాడినా కూడా నాకు కంట్రోల్ అవ్వట్లేదు అన్న వాళ్ళు ఎవరైనా కూడా హెయిర్ స్కిన్ నెయిల్ క్యాప్సిల్స్తో పాటుగా ఆమ్లా కూడా యూజ్ చేయాలి. ఈ రెండు యూజ్ చేయడం వల్ల స్కిన్ కూడా గ్లోగా ఉంటుంది, నెయిల్స్ కూడా బాగా పెరుగుతాయి, అలానే జుట్టు కూడా రాలిపోకుండా కంట్రోల్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ క్రాన్బెర్రీ, దీన్ని కూడా మనకి యూరిన్ ప్రాబ్లం ఉండే వాళ్ళు క్రాన్బెర్రీ అనే దాన్ని యూజ్ చేస్తారు. అంటే యూరిన్ ఇన్ఫెక్షన్ ఉండి కొంతమందికి లేడీస్కి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అలాంటి వాళ్ళకు కూడా మన క్రాన్బెర్రీ అనే దాన్ని మనం సజెస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు హెల్త్ ఫుడ్కి సంబంధించి మన రైస్ బ్రాన్ ఆయిల్ గురించి మనం రోజు చెప్పుకుంటూనే ఉంటాం. బయట ఆయిల్ ప్యూర్ కాదని మనం ఎలా చెప్పొచ్చు అంటే 3 కిలోల గింజలు వేస్తే కానీ మనకి ప్యూర్ ఆయిల్ రాదు, కానీ మనకి 3 కిలోల గింజలు 450 కాస్ట్ అవుతుంటే మనకి 1 లీటర్ ఆయిల్ 110 రూపాయలకే వస్తుందంటే క్వాలిటీ లేదు. అంత క్వాలిటీ లేని ఆయిల్ని వాడుకోవడం వల్ల మనకి ఈరోజు క్యాన్సర్ కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ అలాంటివి వస్తున్నాయి. కానీ మన వెస్టేజ్ రైస్ బ్రాన్ ఆయిల్ వాడడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే మన దాంట్లో విటమిన్ ఏడీకే ఉంటుంది, అలానే మన బాడీలో ఉండే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ని కానీ, క్యాన్సర్ కణాలను కానీ, హార్ట్కి సంబంధించి కొలెస్ట్రాల్ని కానీ, గ్యాస్ ట్రబుల్ కానీ, డైజెషన్ ప్రాబ్లం కానీ ఇలాంటి వాటన్నిటిని కూడా మన రైస్ బ్రాన్ ఆయిల్ తగ్గిస్తుంది. మన ఇంట్లో ఉండే సగం ప్రాబ్లమ్స్ ఒక్క రైస్ బ్రాన్ ఆయిల్ తోటి కంట్రోల్ అవుతాయి. మనకి బయట ఫ్రీడమ్ ఆయిల్ 4 ప్యాకెట్లు ఎన్ని రోజులు వస్తుంది, మనకు ఒక క్యాన్ కూడా అన్ని రోజులు వస్తుంది మనం వాడితే కనుక.
ఇది ఫ్రెష్ అప్ డ్రింక్ని యూజ్ చేయడం వల్ల ఇన్స్టెంట్గా మనకి ఎనర్జీ అనేది వస్తుంది. కొంతమంది బయట జ్యూసులు పిల్లలకి ఇస్తుంటారు, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కానీ మన ఫ్రెష్ అప్ డ్రింక్ని ఇవ్వడం వల్ల వాళ్ళ బాడీకి కావాల్సిన విటమిన్ సి వస్తుంది. అలానే మన సైడ్ ఎఫెక్ట్లు లేకుండా కూడా మంచిగా ఉంటుంది. అలానే మన పిల్లల్లో యాక్టివ్గా కూడా ఎనర్జెటిక్గా కూడా ఉంటారు. బాడీ డీహైడ్రేషన్ అవుతుంది. నాకు ఊరికే నా బాడీ డ్రై అయిపోతుంది, నాకు నీరసంగా అనిపిస్తుంది అనుకున్న వాళ్ళు కూడా మన ఫ్రెష్ అప్ డ్రింక్ యూజ్ చేయడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది. అలానే మన దాంట్లో బ్రేక్ సెరల్స్ ఉంటుంది. అంటే దీన్ని దేనికి యూజ్ చేస్తారంటే, ఇప్పుడు కొంతమంది టిఫిన్ చేసుకోవడానికి టైం లేకనో, కొంతమంది కొన్ని ఇబ్బందుల వల్ల అన్నం పెట్టడమో, లేకుంటే ఛాయ్ తాగి వెళ్ళిపోవడమో ఏదో ఒకటి చూస్తుంటాం మన పిల్లల్ని కానీ ఎవరికైనా స్కూల్స్కి ఫాస్ట్గా. అలాంటి వాళ్ళు మార్నింగ్ టైంలో ఒక కప్పు మిల్క్లో లైట్గా యాడ్ చేస్తే కొంచెం లైట్గా షుగర్ యాడ్ చేసుకోవచ్చు. దీంట్లోనే లైట్గా తేనె అనేది ఉంటుంది. తేనె, డ్రై ఫ్రూట్స్, అలానే ఓట్స్, మిల్లెట్స్, ఫైబర్ ఇదంతా కలిపి ఒక ప్యాకెట్ రూపంలో ఉంటుంది. దీన్ని యూజ్ చేయడం వల్ల ఏంటంటే మన బాడీకి కావాల్సిన ఫైబర్ కంటెంట్ కానీ, మినరల్ కంటెంట్ కానీ అంతా కూడా న్యూట్రిషనల్ ఫుడ్ అనమాట. మన పిల్లల్లో స్నాక్స్ లాగా దీన్ని ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ మన పిల్లలకైనా ఇవ్వచ్చు, పెద్దవాళ్ళమైనా తీసుకోవచ్చు. ఈ విధంగా బ్రేక్ సెరల్స్ అనేవి ఉంటాయి. దీంట్లో అంతా కూడా ఓట్స్, మిల్లెట్స్, డ్రై ఫ్రూట్స్ అనేవి ఉంటాయి. అలానే జీటా టీ అనమాట. దీన్ని జనరల్గా ఈ టీ తాగడం వల్ల ఏంటంటే మన బాడీలో ఉన్న గ్యాస్ ట్రబుల్ కూడా తగ్గుతుంది. కొంతమందికి బయట టీ తాగితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, మన టీ తాగడం వల్ల సైడ్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. దీన్ని అస్సాం టీ ఆకులతో చేస్తారు. దీంట్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది, అలానే కాల్షియం కూడా ఉంటుంది. ఈ టీ కాస్ట్ కూడా ఏమి ఎక్కువ కాదు. 200 గ్రాములు వచ్చి 100 రూపాయలకే మనకు రావడం జరుగుతుంది. అలానే జీటా కాఫీని తీసుకోవడం వల్ల కూడా హెడేక్ అనేది కూడా తగ్గుతుంది. ప్యూర్ అనమాట, కెమికల్ లేకుండా న్యాచురల్గా స్ట్రాంగ్నెస్ని ఇస్తుంది. మనం కొంచెం కంటెంట్ యూజ్ చేసినా కూడా బాగా స్ట్రాంగ్ ఉంటుంది. ఈ విధంగా కాఫీ పౌడర్ కూడా ఉంటుంది మన దాంట్లో. నెక్స్ట్ మసాలా టీ గురించి చెప్పాలంటే, దీంట్లో మన కరోనా కాలంలో తెలుసు ఈ విధంగా ఇక్కడ అశ్వగంధ, మూలేకి, ఇలాచి, దాల్చిన చెక్క, సొంటి ఇలాంటివన్నీ ఉన్నాయి. 9 రకాలు. ఈ 9 రకాలు కలిసి మసాలా టీలో ఉండడం జరుగుతుంది. దీన్ని యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఈ చలికాలంలో కానీ వర్షాకాలంలో కానీ ఏదైనా థ్రోట్ ఇన్ఫెక్షన్ అయి ఉన్నా, ఏమన్నా మనకి ఇన్ఫెక్షన్ అవుతుంది అనుకొని అర్థమైనా వెంటనే టీ తాగితే మనకు రిలీఫ్ వస్తుంది. ఈ టీ తాగడం వల్ల మన బాడీలో ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది అనమాట. ఊరికే సిక్ అవ్వకుండా కూడా స్ట్రాంగ్గా కూడా ఉండొచ్చు. మన వెస్టేజ్లో చాక్లెట్స్ కూడా ఉంటాయి. 3 రకాల చాక్లెట్స్ అనేవి ఉంటాయి మన పిల్లల్లో ప్రోటీన్ కంటెంట్ని పెంచుకోవడానికి. దీన్ని అవిసి గింజలతో చేస్తారనమాట. ఫస్ట్ ఉండే చాక్లెట్ని అంటే మన పిల్లల్లో కూడా ఏమైనా తెలియక కొన్ని కొలెస్ట్రాల్ ఉన్నా కూడా ఆ చాక్లెట్ ఇచ్చినా కూడా తగ్గుతుంది. ఒక్కొక్క చాక్లెట్ 50 రూపీస్ అనేది ఉంటుంది. కానీ స్నాక్స్ లాగా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ప్రతి ఒక్కటి కూడా డ్రై ఫ్రూట్స్ అలా మొత్తం కూడా డిఫరెంట్గా 3 రకాల చాక్లెట్స్ ఉంటాయి. ఇప్పటి వరకు హెల్త్ ఫుడ్ ఇంకా హెల్త్ సప్లిమెంట్ల గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు ఫేస్కి సంబంధించిన క్రీముల గురించి వాట్ అని జస్ట్ ఒక 20 మినిట్స్లో ఏమేమి ఉంటాయనేది చెప్తాను. సన్ స్క్రీన్ అంటే కొంతమంది ఎండలకి ఎక్కువగా తిరిగే వాళ్ళు సన్ స్క్రీన్ వాడతారు కదా, అలాంటి వాళ్ళకి సన్ స్క్రీన్ SPF 40 ఉంటుంది. అలానే హెయిర్ మాస్క్, కొంతమందికి హెయిర్కి సంబంధించి మాస్క్ అనేది వేసుకుంటుంటారు. కొంత ప్రాబ్లం ఫేస్ చేసేవాళ్ళు, అంటే జుట్టు రాలడం అలాంటి వాళ్ళకి హెయిర్ మాస్క్ కూడా ఉంటుందన్నమాట. నెక్స్ట్ లైట్నింగ్ క్రీమ్. దీన్ని అజూర్ న్యాచురల్ లైట్నింగ్ క్రీమ్ అంటే కొంతమందికి పింపుల్స్ వచ్చి ఆ పింపుల్స్ పోయిన తర్వాత నల్ల మచ్చలు అనేవి ఫామ్ అవుతాయి. అలా ఫేస్ మీద నల్ల మచ్చలు ఉన్న వాళ్ళు ఈ లైట్నింగ్ క్రీమ్ యూజ్ చేయడం వల్ల మచ్చలు ఉండే దగ్గరే నైట్ అప్లై చేసి వదిలేస్తాం. అలాంటి వాళ్ళకి ఆ మచ్చలు పోవడానికి ఇది యూజ్ అవుతుంది. అలానే కిందది ఫేస్ స్క్రబ్. కొంతమందికి పింపుల్స్ సన్న గుల్లల రూపంలో అలా ఫేస్ అంతా నీట్గా లేకుండా అక్కడక్కడ ఉంటుంది. అలాంటి వాళ్ళకి మనకు ఫేస్ స్క్రబ్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మంచి రిజల్ట్ ఉంటుంది. పపాయ స్క్రబ్ ఉంటుంది మన దాంట్లో, దాన్ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డే క్రీమ్. కొంతమంది జనరల్గా ఫెయిర్ అండ్ లవ్లీ అలా ఏంటివైనా వేరే క్రీమ్స్ వాడతాం కదా, అలాంటి వాళ్ళు మన న్యాచురల్ డే క్రీమ్ ఉంటుంది. ఇది డే క్రీమ్ అనేదాన్ని ఎవరైనా కూడా మన ఫెయిర్ అండ్ లవ్లీ మాదిరిగా యూజ్ చేసుకోవచ్చు. న్యాచురల్ చార్కోల్ పీల్ ఆఫ్ మాస్క్. కొంతమంది మాస్క్లు అనేవి బయట యూజ్ చేస్తుంటారు. అలా మాస్క్ రూపంలో అంటే ఇది ఒక క్రీమ్ లాగే ఉంటుంది. దాన్ని మొత్తం కళ్ళ దగ్గర అక్కడక్కడ మన పార్ట్స్ దగ్గర తగలకుండా మొత్తం అప్లై చేసి వదిలేస్తే కనుక కొంచెం సేపు ఒక గంట అలా మనం డ్రై అయిపోయిన తర్వాత దాని మాస్క్ రూపంలో మొత్తం వచ్చేస్తుంది. అంటే మన చర్మం మీద ఏమన్నా వేస్ట్ పార్టికల్స్ ఉంటే ఆ వేస్ట్ పార్టికల్స్ అంతా కూడా దాంతో క్లీన్ అయ్యి వచ్చేస్తాయి. అప్పుడు మన ఫేస్ చాలా నీట్గా క్లీన్గా ఉంటుందన్నమాట. ఈ విధంగా మాస్క్ మనం యూజ్ చేసుకోవచ్చు. పర్సనల్ కేర్కి సంబంధించి ప్రోడక్ట్స్ ఉన్నాయి. యాంటీ ఏజింగ్ నైట్ క్రీమ్. కొంతమంది నైట్
పింపుల్స్ ఉంటాయి కదా, ఆ పింపుల్స్ ఉండే ప్లేస్లో పింపుల్స్ వచ్చి కొంతమందికి కొంత ఫేస్ అనేది ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళు యాంటీ ఏజింగ్ నైట్ క్రీమ్ నైట్ అప్లై చేసి వదిలేయాలన్నమాట. అలానే కంప్లీట్ ఫెయిర్నెస్ క్రీమ్, ఫెయిర్ అండ్ లవ్లీ యూజ్ చేసే వాళ్ళు ఆల్టర్నేట్గా ఎవరైనా కూడా న్యాచురల్ లైట్నింగ్ క్రీమ్ని యూజ్ చేయొచ్చు. న్యాచురల్ ఇది కంప్లీట్ ఫెయిర్నెస్ క్రీమ్ని యూజ్ చేయొచ్చు. ఇది జనరల్గా ఫ్రూట్స్ తోటి అలానే చేస్తారు, ఎవరైనా కూడా యూజ్ చేయొచ్చు, సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. అలానే ఇన్స్టెంట్ గ్లో ఫేస్ ప్యాక్, అప్పటికప్పుడే మనకి గ్లో రావాలి, ఇన్స్టెంట్గా ఎక్కడికైనా రెడీ అయిపోయినప్పుడు అలా మనం యూజ్ చేసుకోవాలంటే ఈ ఇన్స్టెంట్ గ్లో ప్యాక్నైనా కూడా మనం యూజ్ చేసుకునేసి దానిపైన పౌడర్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అలానే మన దాంట్లో ఫేస్ వాష్ కూడా ఉంటుంది. సన్న గుల్లల వచ్చే వాళ్ళైనా ఫేస్ వాష్ని యూజ్ చేసుకోవచ్చు, లేదంటే జనరల్గా ఫేస్ వాష్ బయటికి కూడా కొంతమంది వాడుతుంటారు. దానికి ఆల్టర్నేట్గా మన దాంట్లో ఫేస్ వాష్ అనేదాన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. జనరల్గా ఫేస్ వాష్ యూజ్ చేసేటప్పుడు ఎవరైనా కూడా మధ్యలో ఫేస్కి సోప్ అనేది యూజ్ చేయకూడదు. అలా ఒకసారి సోపు ఒకసారి ఫేస్ వాష్ యూజ్ చేస్తే సన్న గుల్లలు అనేది కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకని ఫేస్ వాష్ యూజ్ చేస్తే మధ్యలో సోప్ అనేది యూజ్ చేయకపోతే మంచిగా రిజల్ట్ వస్తుంది. బీబీ క్రీమ్, దీన్ని ఫౌండేషన్ క్రీమ్ అని కూడా అంటారు. మేకప్ క్రీమ్ మాదిరిగా ఫౌండేషన్ క్రీమ్ ఉంటుంది కదా, అలా ఫౌండేషన్ క్రీమ్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. నల్ల మచ్చలు ఏమన్నా ఉన్నా కూడా అలాంటివి కూడా తగ్గుతాయి. సన్ డిఫెన్స్, ఎండలకి వెళ్ళేటప్పుడు కొంతమంది నల్లగా కాకుండా ఉండాలని చేతులకు కానీ ముఖానికి కానీ సన్ డిఫెన్స్ క్రీమ్స్ని యూజ్ చేస్తారు. అలాంటి వాళ్ళు మన దాంట్లో అజ్యూర్ సన్ డిఫెన్స్ SPF 30+ అనే క్రీమ్ ఉంటుంది, దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అలానే డైలీ మాయిశ్చరైజరు, క్లెన్సర్ ప్లస్ టోనర్ అంటే దీన్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. మన చర్మం ఏదైనా పగిలినట్టుగా ఉండి అలా ఏమన్నా ఉన్నా కూడా క్లెన్సర్ ప్లస్ టోనర్ని యూజ్ చేసుకోవచ్చు. డైలీ మాయిశ్చరైజరు మన పిల్లలకైనా కూడా జనరల్గా మన 12 years అబవ్ కంప్లీట్ ఫెయిర్నెస్ క్రీమ్ యూజ్ చేయాలి. కానీ మన చిన్న పిల్లలకి ఎవరికైనా మనం యూజ్ చేయాలి అనుకుంటే ఈ డైలీ మాయిశ్చరైజర్ని ఫేస్కి బాడీకి మొత్తం అప్లై చేసుకోవచ్చు. దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు. మా పిల్లలకు కూడా నేను యూజ్ చేశాను, రిజల్ట్ మంచిగా ఉంది. పెద్దవాళ్ళైనా కూడా ఎవరైనా కూడా కొంతమంది చెప్పారు, మేము డైలీ మాయిశ్చరైజరు నీమ్ సోప్ యూజ్ చేసాము, మా ఫేస్కి చాలా మంచి రిజల్ట్ వచ్చిందని. ఈ విధంగా మాయిశ్చరైజింగ్ లాగా ఫేస్కైనా యూజ్ చేసుకోవచ్చు, బాడీకైనా మనం యూజ్ చేసుకోవచ్చు. దీన్ని విటమిన్ సి జెల్ క్రీమ్ ఉంటుంది. ఇది కొంతమంది కొన్ని బయట రకాల క్రీములు వాడుతుంటారు కదా, దానికి బదులుగా విటమిన్ సి జెల్ క్రీమ్ మన దాంట్లో కూడా ఉంటుందన్నమాట. విటమిన్ సి ఫేషియల్ ఫోమ్ అంటే ఫేస్ వాష్ కానీ సోప్ కానీ అలాంటివి కాకుండా ఇది నురుగు రూపంలో వస్తుందన్నమాట. దీన్ని మనం ఆ నురుగును బాగా తీసుకునేసి ఫేస్ మొత్తం స్క్రబ్ చేసేసి మొత్తం వాష్ చేసుకోవచ్చు. అంటే మన ఫేస్ నీట్గా వాష్ అవుతుంది, క్లీన్గా కూడా ఉంటుంది. ఇన్స్టెంట్ గో ఫేషియల్ కిట్, కొంతమంది మనం బ్యూటీ పార్లర్కి వెళ్తుంటాం అప్పుడప్పుడు ఏదైనా ఫంక్షన్లు ఉన్నప్పుడు ఇన్స్టెంట్గా గ్లో రావాలి ఫేషియల్ చేయించుకోవడానికని. అలా మన వెస్టేజ్లో కూడా ఇన్స్టెంట్ గ్లో ఫేషియల్ కిట్ మన ఇంట్లోనే మనం ఉండి మన ఫేస్ గ్లోగా రావడానికి ఇలా ఇవి కిట్ రూపంలో ఉంటాయి. మనం ఇంట్లోనే ఉండి మనం ప్యాక్ రూపంలో వేసుకొని మళ్ళీ క్లీన్ చేసుకోవచ్చు. చెర్రీ బ్లోజమ్ బాడీ బటర్ అంటే ఇది మన బాడీ రఫ్గా ఉన్నప్పుడు స్మూత్గా అవ్వడానికి కొంతమంది పగిలిన బాడీ అలాంటి వాటికి దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. అలా మన దాంట్లో కూడా క్రీమ్ ఉంటుంది. ఫుట్ క్రీమ్ అంటే మన కొంతమందికి అరికాళ్ళు బాగా పగిలి ఉంటాయి, బెడ్షీట్ వేసుకున్నా కూడా బాగా లాక్కొని పోవడం అలాంటివి.